జనగాం జిల్లా స్టేషన్ గన్పూర్ లో సీఎం రేవంత్ పర్యటిస్తున్నారు. ఇప్పుడు లైవ్ ద్వారా చూద్దాం. సిద్ధమాయే రేవంత్ అన్నా మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు. ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్నా నిగ్గదీసి అడిగే మొనగాడు. దాడులెన్ని జరిగిన గాని దడువలేదు రేవంత్ అన్నా గంతకంత ఎత్తుకు ఎదిగాడు. మొక్కనాడు పోలేదు ఒక్కడయ్యి కొట్లాడాడు. అందుకే పెద్ద నాయకుడయ్యాడు. అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే ధ్యేయమంటున్నాడు. మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు. ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్నా నిగ్గదీసి అడిగే మొనగాడు. ఓహమంటూ లేనివాడు అందరినీ కలిపేటోడు ఆనాటి రోజులు తెస్తాడు. మన ఆశలన్నీ తెచ్చే నాయకుడు. ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ రేవంతు వల్లే సాధ్యం. మన వంతుగా గన్నకు తోడుందా మన ఉద్యమానికి సిద్ధం అయిపోదా. తెలంగాణ పులి బిడ్డ మరవబోదు నిన్ని గడ్డ. జై జై మా రేవంత్ అన్నా గన్నది మన తెలంగాణ. గౌరవ ముఖ్యమంత్రి గారు, మనందరి ప్రియతమ నాయకులు, మన గణపురం నియోజకవర్గం పైన అత్యంత ప్రేమతో దాదాపు 800 కోట్ల పైచిలకు అభివృద్ధి పనులకు నిధులు ఇచ్చి పనులు ఇచ్చి ఇవాళ శంకుస్థాపన చేయడానికి మన గణపురంకి వచ్చారు. వారు డ్యాష్ పైకి రాగానే మా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు చాలా ఘనంగా గట్టిగా చప్పట్లతోని వారికి స్వాగతం పలకవలసిందిగా కోరుతున్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రగతి ప్రదాత, తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో ముందుండాలి అనేటటువంటి సంకల్పమే శ్వాసగా ధ్యాసగా పురోగమిస్తున్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి మాన్యశ్రీ రేవంత్ రెడ్డి గారు వివిధ సంస్థలు ఏర్పాటు చేసినటువంటి స్టాల్స్ని చూస్తూ ఉన్నారు. పాడి సమాఖ్య వారి తర్వాత అక్కడ నుండి ముందుకొచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు పట్టు పరిశ్రమ, ఉద్యాన శాఖ స్టాల్స్ని సందర్శిస్తున్నారు. గౌరవ జంగా రాఘవరెడ్డి గారు చైర్మన్ గారు దానికి సంబంధించినటువంటి వివరాలవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి చెప్తూ ఉన్నారు. ఉద్యాన మరియు పట్టు పరిశ్రమ, అక్కడ ఉన్నటువంటి ఉత్పత్తులకు సంబంధించినటువంటి వివరాలను గౌరవ ముఖ్యమంత్రి గారు పామాయిల్కి సంబంధించినటువంటి వివరాలని గౌరవ ముఖ్యమంత్రి గారు
తెలుసుకుంటున్నారు. వారి వెంట గౌరవ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇన్ఛార్జ్ మంత్రివర్యులు, లోక్సభ సభ్యులు కడియం కావ్య గారు, అలాగే జనగామ జిల్లా కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా ఐఏఎస్ గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు సభాస్థలికి వస్తూ ఉన్నారు. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు వీర సాగల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు. సోనియమ్మ జనగాం జిల్లా స్టేషన్ గన్పూర్లో సీఎం రేవంత్ పర్యటిస్తున్నారు. 800 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తున్నారు. అనంతరం శివునిపల్లిలో నిర్వహిస్తున్న ప్రజాపాలన సభలో పాల్గొననున్నారు. మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు దాడులెన్ని జరిగిన గాని గడవలేదు రేవంత్ అన్న గంతకంతా ఎత్తుకు ఎదిగాడు అసలాట వీడే మొదలంటున్నాడు మొక్కనాడు మూకోలేదు మొక్కడయ్యి కొట్లాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడు అన్నది బంధువులా ఎదిగాడు అమరవీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చలువతోటి వచ్చిన మన తెలంగాణ రక్షణే చేయమంటున్నాడు మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు ఓహమంటూ లేని వాడు అందరినీ కలిపేటోడు ఆనాటి రోజులు తెలంగాణ రాష్ట్ర రేవంత్ అన్న వచ్చిండు. మన రేవంత్ అన్న మన గన్పూర్కి వచ్చిండు. ఒక్కసారి 800 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసిన మన రేవంత్ అన్నకు మన ముఖ్యమంత్రికి మీరందరూ లేచి నిలబడి గట్టిగా చప్పట్లు కొట్టి స్వాగతం పలకండి. థ్యాంక్ యూ. గౌరవ తెలంగాణ ప్రదాత, రాష్ట్ర ప్రదాత, తెలంగాణ భాగ్య విధాత మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు జ్యోతి ప్రజ్వలన చేసే కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభిస్తారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి శ్వాసగా ధ్యాసగా నిరంతరం పరిశ్రమించేటటువంటి గొప్ప నాయకులు తెలంగాణ రాష్ట్ర భవిష్యత్ ప్రదాత మాన్యశ్రీ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజాపాలన, ప్రజల కోసం ప్రభుత్వం, ప్రగతి బాట, ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయంగా, ప్రజల సంక్షేమమే తన ఆశగా, శ్వాసగా, ధ్యాసగా పురోగమిస్తున్నటువంటి ప్రజల నేత, ప్రజల నుండి వచ్చిన నేత, ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి నేత మన గౌరవ రేవంత్